మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. అత్యంత ఎదురుచూస్తున్న సింబు 49దో సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్ అవ్వడం సినీ ప్రియులకు ఆనందం కలిగిస్తోంది. సింబు కొత్త లుక్ ఆకట్టుకోగా అక్టోబర్ 4న సినిమా ప్రోమో విడుదల కానుంది. 49 కొన్ని కాంబినేషన్స్ వింటుంటేనే ఒక హై క్రియేట్ అవుతుంది. కొన్ని కాంబినేషన్స్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగులో అలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా తమిళ్లో కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్లో వెట్రిమారన్ దర్శకత్వంలో సింబు సినిమా చేయడం కూడా ఒకటి. సింబు తన కెరియర్లో ఇప్పటివరకు 48 సినిమాలు పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం సింబు చేయబోయే 48దో సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పటినుంచో సినిమా వస్తుంది అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలే ఈరోజు నిజమయ్యాయి. ఈ కాంబినేషన్లో సినిమా గురించి చాలామంది తమిళ్ ప్రేక్షకులతో పాటు కొంతమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు వెట్రి సినిమాలను చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా వీక్షించారు. ఎన్టీఆర్ లాంటి హీరో వెట్రిమారన్తో సినిమా చేయాలి అని పలు సందర్భాలలో కూడా తెలియజేశారు. అయితే సింబు చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రోమో అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అని అనుకుంటున్నారు. ఈ అనౌన్స్మెంట్తో పాటు ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో సింబు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. సింబు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా మందికి ఇన్స్పైరింగ్ అని చెప్పాలి. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన వడా చెన్నై సినిమాను మొదటి సింబుతో ప్లాన్ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఆ సినిమాలో ఉన్న కొన్ని పాత్రలు ఇప్పుడు సింబుతో చేయబోయే సినిమాలో ఉండబోతున్నాయి అని మరోవైపు సమాచారం కూడా వినిపిస్తుంది. అదే నేపథ్యంలో కూడా ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది. యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఆండ్రియా జెర్మియా, సముతీరా ఖని వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే సింబు హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన సక్సెస్ సింబుకు పడలేదు. మానాడు సినిమా కూడా థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయింది. కేరళ హైకోర్టుకు వెళ్లిన దుల్కర్ సల్మాన్, కస్టమ్స్ అధికారులకు సవాల్ మొత్తంగా వెట్రిమారన్, సింబు కాంబినేషన్, సింబు కొత్తలు, ప్రోమో విడుదల తేదీ వంటి వివరాలతో 49 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.